ఫ్రెండ్స్, ఈరోజు నేను చేపల పులుసు ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. మనం కొంచెం అల్లం, పసుపు, ఉప్పు, మెంతి పొడి, మసాలా పొడి, తగినంత కారం, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఒక నిమ్మకాయ, ముక్కకు నిమ్మకాయ ఉండి కలిపి పెట్టుకుంటే మనకి ముక్క అనేది మెత్తబడకుండా ముక్క గట్టిగా ఉంటుంది నిమ్మకాయ పిండితే. ఇప్పుడు దీన్ని మనం మంచిగా ముక్క మొత్తం కొంచెం ఆయిల్, ఇప్పుడు 10 నిమిషాలు పులుసు కోసం కలిపి పెట్టుకున్న ఫిష్ అందులోకి చింతపండు నానబెట్టుకున్నాం. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుందాం. వేడెక్కినాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఉల్లిగడ్డలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఉల్లిగడ్డలు ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఫిష్ వేయాలి. ఈ విధంగా మనం కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు పోసుకోవాలి. ఇలా మన చేపలు ఫ్రై అయిన తర్వాత పులుసు యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు తగినంత. మంచిగా మరగనివ్వాలి. లైట్గా ఇట్లా అనాలి. ఇప్పుడు ఇది మంచిగా మసలాలి. చూడండి ఫ్రెండ్స్, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దించుకునే ముందు కొంచెం కొత్తిమీర, కల్యామాకు వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. చేపల రెసిపీ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.